హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ స్కానర్ వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. అండ్ మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఈ ఎవ్రీ వీడియో నేను ఏ వీడియోలు చేసినా కూడా అక్కడ లింక్స్ అనేది అక్కడ పోస్ట్ చేస్తుంటాను అనమాట. మీకు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ AUN అప్ట్రో నుంచి వెళ్ళి ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. బడ్జెట్ లో వచ్చిన ప్రొజెక్టర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్ లో వచ్చేసి 11,990 రూపీస్ ఉంది. అంటే 12,000 రేంజ్ లో ఎలా ఉంది అనేది చెప్పి ఈ వీడియో అనమాట. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ డెమోస్ అండ్ దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ట్రో ప్రీ స్టైల్ స్పెక్స్ గురించి మనం చూద్దామండి. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 6000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. అండ్ 4K 60Hz సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ బడ్జెట్ లో 4K సపోర్ట్ చేస్తే మాత్రం బెస్ట్ ప్రొజెక్టర్ అవుతుందని అయితే చెప్పొచ్చు అండి. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఇది. అండ్ ఆటో కీస్టోన్ అండ్ 160 డిగ్రీ వరకు అయితే రొటేట్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఇది పోర్టబుల్ ప్రొజెక్టర్ అండి. అండ్ నెక్స్ట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 తో రావడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ 5.2 తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ వచ్చేసి 11 తో రావడం జరుగుతుంది. ఇందులో క్వాడ్ కోర్ CPU అండ్ మాలీ GPU వాడడం జరిగింది. 1GB ర్యామ్ అండ్ 8GB స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. అండ్ 3W స్పీకర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ల్యాప్ లైఫ్ టైమ్ గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్ అని చెప్తున్నారు. అండ్ మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 200 ఇంచ్ అని చెప్తున్నారండి. అండ్ దీని స్పెక్స్ పరంగా చూస్తే మాత్రం బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ మనం ఫస్ట్ దీని స్క్రీన్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుంటామండి. అండ్ దీనిలో కూడా మీరు PS4 అండ్ PS5 కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మిర్రర్ కాస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఫోన్ త్రూ మీరు మిర్రర్ కాస్ట్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. బట్ బెటర్ మీరు ఏదైనా ఫైర్ స్టిక్ యూజ్ చేస్తే మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని మాత్రం నా సజెషన్ అండి. అండ్ ఇది ఎక్కడ పర్చేజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. బెస్ట్ ప్రైస్ మీకు ఆన్లైన్ కంటే బెస్ట్ ప్రైస్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ లెట్స్ గో గైస్, ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల కంటెంట్ ఏముంది అండ్ స్క్రీన్ మీద నేను డెమోస్ తోటి కలుస్తానండి. ఫస్ట్ దీని బాక్స్ మీద కనుక చూసినట్టయితే అల్ట్రా HD ఐ డైనమిక్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ HD అనేది ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ HD అని ఉంది. అండ్ USB పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. హైలైట్ కాంటాక్టింగ్ లెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైడ్ కనుక చూసినట్టు ఏమి ఇవ్వలేదు. అండ్ దీని డిజైన్ చూసినట్టయితే ప్రొజెక్టర్ ఇలా ఉంటుందని ఇక్కడ టీచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కనుక చూసినట్టయితే మీరు రొటేట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రొజెక్టర్ అని రాసి ఉంది. ఇక్కడ కూడా ఏం లేదండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి లోపల ఏమొచ్చిందో కంటెంట్ చూద్దాం మనం. ఫస్ట్ బాక్స్ అన్బాక్సింగ్ చేయగానే సైడ్కి ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పక్కకు పెడతాను ఫస్ట్. నెక్స్ట్ ప్రొజెక్టర్ ఓపెన్ చేస్తానండి నేను. బాక్స్లో ఏమి ఇవ్వలేదండి. ప్రొజెక్టర్ చూస్తే మాత్రం లుక్ అనేది ఇలా ఉందండి. లుక్ మాత్రం చాలా బాగుంది. బ్లాక్ కలర్ ఫినిష్తో ఇచ్చారు. ఒకసారి బాక్స్లో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం మనం. ఒక రిమోట్ ఇవ్వడం జరిగింది. ఒక పవర్ కార్డ్ ఇచ్చారు. అండ్ మాన్యువల్ అనేది ఒకటి ఇచ్చారు. దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి టోటల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. మీరు బెటర్ ఎప్పుడైనా అన్బాక్సింగ్తో వచ్చిన కంటెంట్ గురించి అండ్ క్విక్ స్టార్ట్ ఇన్స్టాలేషన్ గైడ్ అనేది ఎప్పుడు చదవడానికి ట్రై చేయండి. దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో అనేది ఏం ప్రొవైడ్ అయితే చేయలేదండి. HDMI కేబుల్ అయినా కానీ మీరు ఇందులో మనకు చూసినట్టయితే ఓన్లీ పవర్ కార్డ్ అండ్ రిమోట్ అనేది యూజ్ చేశారు. అండ్ ప్రొజెక్టర్ అనేది రావడం జరిగింది. ఓన్లీ 3 కంటెంట్స్ మాత్రమే ఇందులో రావడం జరిగింది. లిమిటెడ్ కంటెంట్స్తో ఇస్తున్నారు. అండ్ చూద్దాం ఒకసారి కనెక్ట్ చేసి మనం స్క్రీన్ మీద ఎలా వచ్చిందో ఒకసారి చెక్అౌట్ చేద్దామండి. అండ్ ఫస్ట్ మనం దీనిలో వచ్చిన కంటెంట్ పక్కకు పెట్టేద్దాం. అండ్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఇది రొటేట్ అవుతుందండి. ఎటంటే అటు మీరు రొటేట్ అవుతుందండి. 180 degrees వరకు మీకు రొటేట్ అవుతుంది. ఇలా సౌండ్ అయితే వస్తుందండి. అంటే కొంచెం ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క రేంజ్లో వస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ ప్రొజెక్టర్ అని రాసి ఉంది. AUN బ్రాండ్తో రావడం జరిగింది. AUN టాప్ట్రో అయితే 2 బ్రాండ్స్ అనేది సేమ్ అండి.
చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ ఇక్కడ ఎల్సిడి ప్రొజెక్టర్ అని ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కనుక చూసినా ఒక స్టాండ్ అనేది ఇవ్వడం జరిగింది. స్టాండ్ మీద మనం ఇక్కడ 3 వాట్ స్పీకర్స్ అనేది అవుట్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు ఇక్కడ ఒక పవర్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. యూఎస్బి పోర్ట్ ఇచ్చారు అండ్ 3.5 mm జాక్ ఇచ్చారు అండ్ హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆర్క్ అయితే సపోర్ట్ చేయదండి. అండ్ పవర్ కార్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద ఇది మీకు మాన్యువల్ ఫోకస్ అడ్జస్ట్ అవుతుందండి. అండ్ దీనికి ఎలాంటి సీలింగ్ మౌంట్ కానీ ఏమి ఉండదండి. అండ్ ఎందుకంటే ఇది పోర్టబుల్ ప్రొజెక్టర్ కాబట్టి దీనికి సీలింగ్ అనేది మౌంట్ అనేది చేయలేము మనం. బట్ చేసే ప్రొవిజన్ కూడా ఎక్కడ లేదు. మీరు స్టాండ్ మీద కానీ ఎక్కడంటే అక్కడ పోర్టబుల్ టేబుల్ మీద పెట్టి క్రికెట్ మ్యాచ్ గిట్ట ఎంజాయ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ 10 feet డిస్టెన్స్లో నేను పెట్టానండి. అండ్ ప్రొజెక్టర్ అవుట్పుట్ కనుక చూసినట్టయితే మాత్రం మీరు ఓఎస్ కనుక చూసినట్టయితే Android 11తో రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ మీరు కనుక చాలా స్మూత్గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ 6000 లూమియన్స్ అంటే 6000 లూమియన్స్ ఉన్నట్టే ఉందండి టోటల్ అనేది. అండ్ మీ నెట్వర్క్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకు వైఫై అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ హాట్స్పాట్ మీరు అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. హాట్స్పాట్ మీరు కనెక్ట్ చేసేసుకొని వేరే దానికి అంటే ఈ ప్రొజెక్టర్ నుంచి మీరు వేరే ప్రొజెక్టర్కి మీరు హాట్స్పాట్స్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ సెట్టింగ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అండ్ అదర్ సెట్టింగ్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ప్రొజెక్షన్ సెట్టింగ్స్ వచ్చేసి స్క్రీన్ జూమ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు కావాలనుకుంటే నేను చిన్నగా చేస్తున్నానండి, ఎందుకంటే నాది మరీ పెద్దగా అయిపోయింది. 10 feet డిస్టెన్స్లో పెడితే ఇట్లా పెట్టి నేను చూస్తాను. దాని తర్వాత డెమోస్ వచ్చినప్పుడు పెద్ద పెట్టుకుని ప్రొజెక్షన్ మోడ్ వచ్చేసి రియర్ జూమ్ రిటర్ అని మీరు రొటేట్ గిట్ట చేసినప్పుడు ఇది ఆప్షన్స్ అనేది కీ స్టోన్ కరెక్షన్స్. మనకి ఇది ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఉందండి. ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఆటోమేటిక్ కీ స్టోన్ తీసుకుంటుంది ఇది. అండ్ ఆడియో సెట్టింగ్స్ ఇందులో 3 watts స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డేట్ అండ్ టైమ్ సెట్టింగ్స్ అండ్ అబౌట్ దిస్ ప్రొజెక్టర్ అబౌట్ డివైస్లోకి వెళ్ళిపోతే Android 11తో రావడం జరుగుతుంది. అండ్ ఇది లోకల్ అప్గ్రేడ్ అంటే ఏమన్నా అప్గ్రేడ్స్ ఉన్నాయా మనం చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. అండ్ ఆన్లైన్ అప్గ్రేడ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ పెన్ డ్రైవ్ త్రూ అప్గ్రేడ్స్ అక్కడ తీసుకోవచ్చు అనమాట మీకు. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి దీనిలో ఉన్న క్లారిటీ ఏంది ఒకసారి చూద్దాం మనం. ఒక ట్రైలర్ అనేది ప్లే చేసి చూస్తానండి. ఇన్బుల్డ్గా 4K ప్లే అవుతుందా కావట్లేదా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇనిషియల్గా ఇక్కడ 4K అనేది ప్లే అవుతుందండి. మీరు ఇనిషియల్గా చూస్తే మాత్రం ఇన్బుల్డ్గా ఆండ్రాయిడ్లో నుంచి మాత్రం మనకు 4K అనేది ప్లే అవుతుంది. ఇది వైడ్ వన్ L1కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీకు 4K కూడా తీసుకుంటుంది. అండ్ ఆండ్రాయిడ్లో కూడా మీరు ప్రైమ్లో కూడా మీరు 4K అనేది చూడొచ్చు. అండ్ క్లారిటీ పరంగా చూస్తే మాత్రం బాగుందండి. అండ్ ఒకసారి ఇంకొకటి నేను శాంపిల్స్ అనేది చూస్తాను. నాకు కూడా అలా ఉంటేనే ఇష్టం అండి. సరదాగా సంతోషంగా వాళ్ళందరితో కలిసిపోవచ్చు. నాట్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్. ఈ రోజు నుంచి ఈ ఫ్రెండ్షిప్లు తిరగడాలు బంద్. ఆ పిల్ల ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. రండి కొట్లేయండి. మీరు కనుక చూస్తే అమెజాన్లో కనుక మీరు 4K అనేది ఎంజాయ్ చేయొచ్చు అండి ఇందులో. అండ్ మీరు వేరే కనుక కంటెంట్ చూస్తే యూట్యూబ్లో మాత్రం ఓన్లీ 1080 వరకు ప్లే అవుతుంది. అండ్ ఇన్బుల్డ్గా ఇచ్చిన ఆండ్రాయిడ్లో మాత్రం మీకు 1080 to 4K కూడా మనకు కన్వర్ట్ చేస్తున్నారు అన్నమాట అక్కడ. అండ్ మీకు ఓన్లీ డైరెక్ట్ మీరు ఫైర్ స్టిక్ యూజ్ చేసినప్పుడు అమెజాన్ ప్రైమ్ కానీ హాట్స్టార్ కానీ మీకు 4K చూడొచ్చండి. అండ్ యూట్యూబ్ మాత్రం మీకు 1080 చూపెడుతుంది. అండ్ ఇందులో కనుక మీకు హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఒకసారి మీరు చెక్ చేస్తే అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇందులో కనుక చూసినా కూడా మనం 1080 అండ్ 60Hz వరకే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో డాల్బీ అట్మాస్ లేదు, అండ్ డాల్బీ డిజిటల్ లేదు, అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా లేదండి. అండ్ HDR కూడా లేదండి, అండ్ డాల్బీ విజన్ కూడా లేదండి. ఓన్లీ ఫర్ 1080 అండ్ 4K కూడా మీకు కన్వర్ట్ చేస్తుంది. అండ్ కొన్ని యాప్స్ వరకు మాత్రమే మీకు కన్వర్ట్ చేస్తుంది అనమాట. అండ్ లేదు మాకు రెగ్యులర్గా మాకు సరిపోద్దండి క్రికెట్ మ్యాచ్ చూడడానికి, మేము క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నాం అంటే మాత్రం ఒకసారి మీ క్రికెట్ మ్యాచ్ కూడా నేను డెమోస్ అనేది ఒకసారి చూస్తానండి. అండ్ కాపీరైట్ కంటెంట్ వల్ల నేను కొన్ని ప్లే చేయలేనండి. ఒకసారి చూద్దాం మనం.
జియో సినిమాలో ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచెస్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది అండ్ లైవ్లో కూడా డైలీ రావడం జరుగుతుంది. మీరు కంపల్సరీ మీరు చూడాలనుకుంటే మాత్రం టీవీ కంటే ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి ప్రొజెక్టర్స్ బెటర్ అని చెప్తాను. బడ్జెట్లో చూస్తే మాత్రమే నేను చెప్తున్నానండి. కాపీ రైట్ పడొచ్చండి. లాస్ట్ మ్యాచ్ హైలైట్స్ అనేది ఒకసారి చూద్దాం. మనకు అవుట్పుట్ అనేది మీరు క్రికెట్ మ్యాచ్ అవుట్పుట్ చూస్తే మాత్రం క్వాలిటీ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండ్ లైవ్ లో కనుక చూస్తే మాత్రం మంచి అవుట్పుట్ అనేది ఉందండి. ఇందులో మీకు క్రికెట్ మ్యాచ్ గురించి చూస్తే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తాను ఈ బడ్జెట్ లో నేను చెప్పేది. అండ్ క్లారిటీ పరంగా కూడా 6000 లూమియన్స్ అంటే 6000 లూమియన్స్ రేంజ్ అవుతుందండి. ఇది దీని అండ్ పిక్స్ ప్యాక్ మెగాకు పోటీ అనేది చెప్పుకోవచ్చు అండి. క్లారిటీ పరంగా సేమ్ క్లారిటీ అనేది నాకు ఇందులో అయితే రావడం జరుగుతుంది. మీరు బెస్ట్ ప్రైస్ కోసం కింద కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు బడ్జెట్ లో ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తానండి. ఇప్పుడు ఈ రేంజ్ లో 10,000 to 12,000 రేంజ్ లో వచ్చిన ప్రొజెక్టర్ అన్నిటితో పోల్చుకుంటే మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఉంది. మీకు 4K అప్ స్కేల్ ఉంది అండ్ మీరు ఒకసారి షాంపిల్స్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. స్పీకర్ సౌండ్ గురించి కూడా మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు మూవీ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ స్క్రీన్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ పరంగా మాత్రం మీరు ఎలాంటి ఈ బడ్జెట్ లో 3 watt స్పీకర్స్ బెటర్ అని చెప్తానండి. ఒకసారి వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. I'm about to go off like a weapon. Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession. I will not stop, no, I'm never second guessing.